సంబంధించి మనకి 1972 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ మనం స్టార్ట్ చేసాము. 2 రోజుల క్రితము కలెక్టరేట్లో కూడా ఎన్కార్డ్ మీటింగ్, నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి ఎక్కువ బానిస అయ్యేవాళ్ళు యువత, వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ చదువు మానేసిన వాళ్ళు కానీ, యువతే ఎక్కువ దీనివైపు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మేము ఫస్ట్ మేజర్ ఫోకస్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో పెట్టడం జరిగింది. రీసెంట్గా ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ టు స్కూల్స్, వీటన్నిటి యొక్క ప్రిన్సిపాల్స్, దాని ఓనర్స్, వీళ్ళందరితో కూడా మనము హైబ్రిడ్ మోడ్లో మనం, అంటే కొంతమంది ఫిజికల్గా అటెండ్ అయ్యారు, కొంతమంది ఆన్లైన్లో అటెండ్ అయ్యారు, వీళ్ళందరికీ కూడా మనం మార్గదర్శకాలు చేశాము. అండ్ మేము ఇంకోటి కూడా చెప్పాము, ఎవ్రీ మంత్ కూడా ఈ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. సో అక్కడ మనం చేసే అవేర్నెస్ మీటింగ్స్ కావాలంటే అవేర్నెస్ మీటింగ్స్, మేము ఒకటి అనుకున్నది సైకియాటిస్టు డాక్టర్స్తో, ఒకప్పుడు ఓన్లీ పోలీస్ మాత్రమే అవేర్నెస్ మీటింగ్ అటెండ్ అవుతారు, అలా కాకుండా గంజాయి తీసుకుంటే వచ్చే దుష్పరిణామాలు ఏమేమి ఉన్నాయి మన హెల్త్ మీద కానీ అండ్ ఫ్యామిలీ మీద కానీ, వీటన్నిటిని కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలని దాని గురించి కూడా మేము కార్యాచరణ రాసుకుంటున్నాము, యాక్షన్ ప్లాన్ వేసుకుంటాము. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రతి ఒక్క స్టూడెంట్ని టచ్ చేసేదాకా వెళ్తున్నాము. అలానే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా హెల్ప్ లైన్ నెంబర్కి లేదా నా నెంబర్కి పెట్టమని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంటెలిజెన్స్. ఎక్కువ మంది జనాలు ముందుకు వచ్చి ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే మేము దాని మీద యాక్ట్ చేస్తాం. అండ్ నేను మరొకటి కూడా చెప్పాను, ఎవరైనా సరే మైనర్స్ దాని బారిన పడి అలవాటు చేసుకున్నట్లయితే, అంటే వీళ్ళేవి ట్రాన్స్పోర్ట్ చేయరు, బట్ అలవాటు చేసుకుంటే ఆ అలవాటు మానుకోవడానికి ఏమేమి చేయాలో మా వైపు నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలానే డీ అడిక్షన్ సెంటర్లో కూడా ఏ సపోర్ట్ కావాలన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. అండ్ వాళ్ళ మీద చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోము. స్టూడెంట్స్ కానీ ఎవరైనా చదువుకునే వాళ్ళు పొరపాటున దీనికి బానిసలైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కానీ, మేము విడిగా కానీ, టీచర్ సమక్షంలో కానీ, లేదా ఎక్స్ట్రీమ్గా ఉన్నట్లయితే ఈవెన్ డీ అడిక్షన్ సెంటర్లో కూడా పెట్టేసి మనం కేర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.